హాయ్ అందరికీ. చాలా డేస్ తర్వాతకి ఒక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలామంది చాలా రకాలుగా డౌట్ అడుగుతున్నారు, కన్నయ్య స్కూల్కి ఎలా వెళ్తున్నాను, మిన్ను స్కూల్ ఏమైంది, ఎలా ఉన్నారు పిల్లలు అనేసి. పిల్లలు అంటే ఈ మధ్య పిల్లల్ని చూయించట్లేదు కదా అండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూయించట్లేరు. ఎందుకు ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు నచ్చదు పిల్లల్ని. సో వాళ్ళకి ఇష్టమైతేనే చూయించాలి ఎందుకు అనేసి. అండ్ మన వీడియోస్ ఎక్కువగా కూడా రెసిపీస్, పిల్లల రెసిపీసే, కిడ్సే చూపిస్తారు కాబట్టి నేను కూడా ఇంకా అలా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జస్ట్ మూవ్ ఆన్ అయిపోతున్నాను అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కనేక్ అయితే ఇది 2 డేస్ వ్లాగ్, ఫ్రైడే సాటర్డేది. ఫ్రైడే రోజు అయితే ఇంకా ఒక 3 డేస్ నుంచి అయితే లాస్ట్ వీక్ ఆన్లైన్ క్లాసులు జరిగినాయి కన్నయ్యకి ఇంట్లోనే. అమ్మాయి నాకైతే హ్యాపీగా అనిపించింది, కొంచెం కాస్త పిల్లోడికి రెస్ట్ ఉంటుంది అనేసి. అండ్ ఇంకా స్టడీ విషయానికి వస్తే ఎలా ఉంది స్టడీ, ఎలా చదువుకుంటున్నారని, చక్కగా చదువుకుంటున్నాడండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు, రాయడం అయినా కన్నయ్య మాట్లాడడం అయితే హిందీ పర్ఫెక్ట్. టీచర్స్తో కూడా వాదించేస్తున్నాడు. ఫస్ట్లో ఎంత డల్గా ఉండే, ఇప్పుడైతే ఫుల్ ఫాస్ట్ అయ్యాడు. హిందీ రాయడం అయితే కొంచెం ఇప్పుడిప్పుడే ఓకే అయ్యిందండి. అండ్ నెక్స్ట్ కనే వాళ్ళది కేవీ స్కూల్ ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. చాలా అసలు ఒకప్పుడైతే కలర్స్ వేయడమే రాకపోయేది మా కన్నయ్యకి, అలాంటిది ఎంత మంచిగా డ్రాయింగ్ చేస్తుండో తెలుసా. ఐఎమ్ వెరీ హ్యాపీ కన్నయ్య విషయంలో. స్టడీ విషయంలో అయితే పర్ఫెక్ట్. మొన్న రీసెంట్గా పేరెంట్స్ మీటింగ్ కూడా అయింది, అన్నిట్లో ఏ గ్రేడే. అండ్ మాట్లాడడము, చలాకితనము, అండ్ ఎక్కువ యాక్టివ్ అయితే అన్నట్టు, హైపర్ యాక్టివ్ మా కన్నయ్య స్టడీ విషయంలో. చూడండి ఫస్ట్ నుంచి ఇప్పటికైతే ఎంత మంచిగా డ్రా అంటే ఏది చూసినా ఇట్టి డ్రా చేస్తుండండి. సో పెయింటింగ్ వైజ్గా అయితే ఎక్సలెంట్. తన ఒక మంచి బెస్ట్ హాబీ అయ్యింది అనుకోండి. ఇంకా స్టడీ విషయానికి వస్తే ఓకే, ఇట్స్ గోయింగ్. చదువు కూడా బాగా చదువుతుండు. అండ్ కానీ ఎలా వెళ్తున్నాడు అని కూడా అడుగుతున్నారు. సో కార్ అయితే లేదండి ఇప్పుడు, ఎందుకంటే 3 మెంబర్స్ కాస్త 2 మెంబర్స్ అయ్యారు. 2 మెంబర్స్కి అయితే 15,000 అలా పడుతుంది. ఇంకా వాళ్ళు ఉన్న ఒకరు కూడా డ్రాప్ అయిపోయారు, ఇంకా మేము కూడా డ్రాప్ అయిపోయి బస్కే పంపించేస్తున్నాం కన్నయ్యనైతే. సో బస్సు కూడా కొంచెం ఏంటంటే టైర్డ్ అవుతుండా అని అంటే అవుతారు కదండి, టైర్డ్ అవుతాడు. కానీ ఇంకెప్పుడన్నా తనకి ఓపిక లేదంటే స్కూల్కి ఏం పంపట్లేము. ఇక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేద్దామంటే ఏమైందంటే 3 years అగ్రిమెంట్ ఉందండి మాకు. సో 3 years మొన్ననే ఓనర్తో మాట్లాడడం, షిఫ్ట్ అవ్వాలి అంటే 3 years అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ముందే వెళ్తే మనం 1 year మనీ పే చేయాలి. అమ్మ ఇదంతా అవసరమా అనేసి మళ్ళీ సైలెంట్గా మా కన్నయ్యనే. ఇంకోటి ఏంటంటే కనెక్ట్ జర్నీ అంటే చాలా ఇష్టము. సో ఇష్టమైన అలసిపోతున్నా, ఫేస్లో తెలిసిపోతుంది. కానీ ఇంకా తను బాగా వీక్ అయ్యి డల్ అయినప్పుడైతే ఇంకా పంపకుండా ఉన్నాం, కానీ ఇయర్ కంటిన్యూ చేయాలి ఇక్కడి నుంచే. సో ఇదైతే ఒక పెద్ద బాబుది అయితే ఒక క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అలా క్లాస్ అయితే జరిగిపోయింది ఒక ఫ్రైడే రోజు. అండ్ మార్నింగే నేను పూజ కూడా చక్కగా హ్యాపీగా చేసేసుకున్నాను ప్రశాంతంగా. ఇంకా సాటర్డే రోజు అయితే మిన్నుని స్కూల్లో, నెక్స్ట్ ఇంకా కన్నయ్య అయితే ఫుల్ క్లారిటీ ఉంది కదా, మిన్నుని స్కూల్ దగ్గర కానీ మాట్లాడదామని వెళ్ళామండి. ఎన్ని టెన్షన్స్ అంటే ఈ స్కూల్ స్టార్ట్ అయిన కంచి నిజంగా అండి ఫుల్ హడావిడి, హంగామా, మైండ్ అంతా డిస్టర్బెన్స్ అంతా ఓకే ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒకటి ఉంటే అసలు అంతా రిస్కీగా టార్చర్గా ఉంటుంది కదా. అదేంటో మీరే చూసేయండి. మిన్ను స్కూల్కి మాట్లాడడానికి వెళ్ళాము. బేసిక్గా మేము కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. ఏంటంటే కన్నయ్య కేవీ సీటు ఇది చాలామంది ఎందుకు అంత దూరం జాయిన్ చేశారంటే ఇది సీట్ అండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే అలా కాదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లై చేస్తే ఏరియాని బట్టి, ఎందుకంటే వీళ్ళకి ఎవ్రీ 3-4 yearsకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కేవీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఇలా సీట్ అలాట్మెంట్ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. మేము మళ్ళీ ఇక్కడికి అంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే బ్యాంక్ ఎంప్లాయీస్ది అయినా, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ది అయినా 3 years ఇంట్లో 3 years బయట అన్నట్టు. సో ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. పిల్లల స్టడీ డిస్టర్బెన్స్ అవ్వకుండా 12th standard వరకు అందులో కేవీ. ఫీజు లేదా అని కూడా అడుగుతున్నారు, చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ ఫీజు వచ్చేసి 12,000 అండి. అంటే మధ్యలో అవి తేండి అంటారు, అవన్నీ కలుపుకుంటే ఒక 15,000 అవుతుంది. వ్యాన్ ఫీజు వచ్చేసి 7,000 అండి. ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం కాబట్టి 7,000. సో ఇక్కడ మనం కొంచెం రిస్కీగా ఉంటే ఫర్దర్గా మనం ఎప్పుడు ఇక్కడ ముంబైలో ఉండం కదా,
వెళ్తాం కాబట్టి ఇంకా ఇక్కడ ఇయర్ ఉన్న రోజులు ఇక్కడ రిస్కీ పడాల్సిందే జర్నీకైనా దేనికైనా. సో అది నేను అది కానీ అయితే ఇంక ఇట్స్ గోయింగ్ అని ఓకే సెట్ అయిపోయాడు. చదువు విషయంలోనైనా ఇంకా బస్సులోనే పంపాలి, రూమ్ మార్చడము కుదరదు, అగ్రిమెంట్ ఉంది కాబట్టి అనేసి ఇంకా సర్లే ఇంక ఇక్కడనే ఉంటున్నాం కదా. లాస్ట్ ఇయర్ అంటే కన్నయ్య చదివిన స్కూల్లోనే మిన్నును కూడా జాయిన్ చేయిద్దాము, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే అన్నీ కొంచెం మొత్తం కన్ఫ్యూజ్గా ఉన్నాయి లేండి. ఇవన్నీ సెట్ అయిపోయినాక ఇంకా సాటర్డే రోజు అయితే స్కూల్కి వెళ్ళాము. మిన్నుని తీసుకొని పోయి మిన్ను స్కూల్ కూడా చాలా లిటిగేషన్స్ వచ్చేస్తున్నాయి. అంటే అసలు టార్చర్ కనపడుతుంది మాకైతే. బేసిక్గా మిన్నుకి 2020 డేట్ ఆఫ్ బర్త్. సో ఇప్పుడు ప్రజెంట్ మిన్ను బాబుకి వచ్చేసి 3 కంప్లీట్ అయినాయి. కన్నయ్య వచ్చేసి పెద్దబాబు వచ్చేసి కేవీలో ఉన్నాడు కాబట్టి ఫర్దర్గా మిన్నును కూడా కేవీలోనే వెయ్యాలి, ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడ తిరుగుతామో తెలియదు కాబట్టి. సో కేవీలో అడ్మిషన్ వచ్చేసి 6 years పడాలి. సో 5 కంప్లీట్ అయిపోయి 6 years 1 day డిఫరెంట్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ అదే కదండి మాకు అనేది అయింది. 2 months డిఫరెంట్ ఉంటే మళ్ళీ సేమ్ యూకేజే చదివించినాము. సో అలా ఉన్నా కూడా ప్రాబ్లము. అయితే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఒక క్లారిటీ వస్తుంది అనేసి ఇంకా ఇది పాతది, కన్నయ్యది పాత స్కూల్ ఇది. వెళ్ళగానే వాళ్ళ టీచర్స్ అయితే ఫుల్ హ్యాపీ, వజ్రం ఎలా ఉండి ఎలా చదువుతుండే. ఈ స్కూల్కి వచ్చినప్పుడు హిందీ రాదు, ఇప్పుడు హిందీ వస్తుందంటే వాళ్ళతో హిందీ మాట్లాడుతుంటే మేడం వాళ్ళు ఫుల్ షాక్ అని హ్యాపీ. మేము కూడా చాలా హ్యాపీ. వాళ్ళ నాన్నకన్నా పర్ఫెక్ట్గా మాట్లాడుతుండండి హిందీ, ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుండంటే. సో ఇంకా మేడం మిన్ను బాబుని చూపించి మాట్లాడడం, ఇది మేడం కేవీలో ఉండాలి, పెద్ద బాబు కేవీ ఉండి మిన్ను బాబుని కూడా కేవీలో చేయాలి, ఇది అంతా మాట్లాడేసినాము. ఒక 1 hour అలా మాట్లాడేసి అడ్మిషన్ అది దాన్ని తీసుకున్నాం. కానీ ఏమైందంటే వాళ్ళు ఏమంటారంటే మిన్నుని వచ్చేసి ఏమంటారు ప్లే స్కూల్ ఏమంటారు, మేము ఏమన్నామంటే నర్సరీలో వేస్తాము, ఎల్కేజీ యూకేజీ సెట్ అయిపోతే 6 years పడతాయి మిన్నుకి, ఇంక అక్కడ కేంద్రీయాలో వేసుకుంటే అయిపోతుంది కదా అని. బట్ ఏమైందంటే మేము క్యాల్కులేషన్ పెట్టుకుంటే మిన్ను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2020 June 23rd, కానీ మనకి స్కూల్ ఓపెన్స్ ఏమో 12కి అవుతాయి కదా, జూన్ ఏమంటారు కదా స్కూల్ ఓపెనింగ్ 12కి అయితే. కేవీ అడ్మిషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది, ఎప్పుడైనా ఏప్రిల్ 1st week 2nd week. మీ ఏప్రిల్కి మిన్నుకి 6 పడట్లేవు. సో వాళ్ళు ఏమంటారు అంటే నా ప్లే స్కూల్లో వేయండి కరెక్ట్గా సరిపోతుంది, 6 years పడాలి, ఖచ్చితంగా పడాలి 6 years. సో అలా అని అంటారు. ప్లే స్కూల్లో వేయడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ ముంబైలో స్కూల్ ఫీజు తెలుసా అండి, మన సైడ్ ప్లే స్కూల్ లేదంటే మన సైడ్ ప్లే స్కూల్లో వేయడం కాదు, ఇంకే స్కూల్లో వేసినా ఏం కాదు, ఎందుకంటే మామూలుగా అంటే 20,000-30,000 అయిపోతుంది. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ మంచం తీశాను, మన సబ్స్క్రైబర్లు వచ్చేసి అక్క 3 మంచాలు ఉండొద్దని చెప్పారు కదా, తీసి పడేసామండి, చైర్స్ వేసాము. మాకు కూడా అంత కలిసి రావట్లేదు, 3 మంచాలు ఉంటే బాగా ఫినాన్షియల్గా కొంచెం టైట్గా అయిపోతుంది, అందుకే మంచి లేదు అని మీరు చెప్తే ఇంకా మనం చేయకుండా ఉంటామా, తీసేసాము. ఇంక ఈవినింగ్ అంటే స్కూల్ నుంచి రాగానే పడుకున్నారు, లంచ్ చేసి ఇప్పుడే స్నాక్స్ చేశాను, వాళ్ళు తింటున్నారు. సో అది అండి. ఇంకా మళ్ళీ ప్లే స్కూల్ వెళ్ళాలంటే ఏంటంటే అడ్మిషన్ వచ్చేసి 80,000 ఎవ్రీ మంత్, వ్యాన్ ఫీజు వచ్చేసి 2,000. సో ఇలా చూసుకుంటే ఇయర్లీలో జస్ట్ ప్లే స్కూల్కి 1 lakh అవుతుంది. అంత 1 lakh పెట్టి ప్లే స్కూల్ వేసే అంత రిచ్ అయితే అస్సలు కాదండి మేము, వద్దులే ఇప్పుడు అంత అవసరం లేదనిపించింది. ఇంకొకటి ఏంటంటే కన్నయ్య వాళ్ళ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది అనేసి మా హస్బెండ్ ఇంటి దగ్గర దింపేసి మమ్మల్ని తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ మేడంతో కూడా మాట్లాడారంట. ఇది మేడం మనము అంటే ఆల్రెడీ ఫస్ట్ బాబు, ఇంకోటి ఏంటంటే మిన్నుకి సీట్ రావడం ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్రదర్ ఉండు కాబట్టి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఊరికే షిఫ్ట్ అవుతుంటారు, ఒక బాబు అక్కడ ఒక బాబు ఇక్కడైతే ఉంచలేం కదా, ఖచ్చితంగా ఫస్ట్ సీట్ వీళ్ళకే ఉంటుంది అన్నట్టు. మిన్నుకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది టెన్షన్ లేకుండా. సో వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా చెప్పేసాము, చెప్తే వాళ్ళు కూడా వద్దని చెప్పారండి. ఇప్పుడు వేసుకుంటే మీరు ప్లే స్కూల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ మేమైతే ఇదే క్యాలిక్యులేషన్ సాటర్డే మొత్తము 2020 మిన్నుది అయితే 6 yearsకి కేవీలో ఉంటుందండి అడ్మిషన్, అంటే 2026 ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి, 2026కి మిన్నుకి 6 పడతాయి. కానీ కేవీ అడ్మిషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది, మిన్నుది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి
జూన్ 23rd అంటే 2 months లేటే కదా, అక్కడ ఇంకా వేస్ట్, ఇంకా అక్కడ 6 పడవు కదా మిన్నయ్యకి, మళ్ళీ ఆ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. సో అందుకనేసి మళ్ళీ అక్కడ ప్లే స్కూల్ కాకుండా ఇయర్ స్కూల్ పంపకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వండి అని మేడం కూడా చెప్పారు. సో ఇది అండి, ఇంకా మీ ఇయర్ అయితే ఇంకా ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేస్తున్నాను. 2023 ఇప్పుడు 3 years కదండి, 23 to 24 3 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 24 to 25 4 కంప్లీట్ అవుతాయి, 25 to 26 5 కంప్లీట్ అయ్యి 6 పడతాయి. కానీ ఎప్పటికీ 6 పడుతున్నాయి? జూన్ 23rdకి. అప్పటికే నోటిఫికేషన్ వచ్చిపోయి ఉంటుంది. 2 months డిఫరెంట్ తోటి మళ్ళీ సేమ్ క్లాస్ చదవాలి. సో 2026లో మిన్నుకి అడ్మిషన్ రాదు కేవీలో, 2017లో వస్తుంది. అప్పటికి క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం 2000 నెక్స్ట్ ఇయర్ ఏమంటారు కదా, ప్రైమరీ అంటే నర్సరీలో జాయిన్ చేసినా కూడా మిన్ను ఏజ్కి సెట్ అయిపోతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అప్పటికి హ్యాపీగా 2017లో 6 years కంప్లీట్ అయిపోతాయి, ఎల్కేజీ యూకేజీ అయిపోతుంది, అండ్ దెన్ నెక్స్ట్ కేవీలో అడ్మిషన్ దొరుకుతుంది. ఇది మస్ట్ అండి కేవీలో అడ్మిషన్కి. ఏంటంటే ఖచ్చితంగా 6 years ఉండాలి. సో ఇది ఈ క్యాలిక్యులేషన్ తోటి ఈ ఇయర్ మిన్ను స్కూలు లేదు. హ్యాపీ మిన్ను బాబు ఎంజాయ్ చేస్తాడు ఈ ఇయర్ అండి. ఇది మీకు క్లారిటీ ఉందా?